ఇదిగోండి దాంట్లోకి బిర్యానీ, ఇదిగో రైస్, ఇదిగోండి బియ్యం బిర్యానీలోకి, ఇదిగోండి 2 కేజీలు, ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఇదిగో కర్రీలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇదిగో పలావ్లోకి టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఇదిగో పలావ్ ప్యాకెట్, ఇదిగో పన్నీర్ అండి. ఇదిగోండి ఇప్పుడు మార్చారు మళ్ళీ ఆయిల్, శనగ నూనె, గోంగూర వేస్తున్నాం కదా. ఎందుకో శనగలు వేసుకుంటున్నారు, హెల్త్ మంచిది కదంటారుగా. టేస్ట్ బాగుంటుందని మళ్ళీ అమ్మోళ్ళు మేము ఇదే తింటాం, అమ్మలు కూడా మార్చారు. దాన్ని ఏమంటారంటే ఇంట్లో పెట్టి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. నూనె తాగుతుంది. పన్నీరు, గోంగూర అండి కాంబినేషన్ బిర్యానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరొకసారి చూపిస్తున్నాను, ముక్కలు కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కట్ చేసుకోవాలండి పీసులు. స్లో కట్ చేసుకోవాలా? ఎలాగైనా పాడవు. పాడవు ఎట్ట కట్ చేసిన. బాగుంటుంది గోంగూర పన్నీర్ కర్రీ. కలిగిందని ఆమె తెచ్చారు. బిర్యానీ తింటుంది తింటదే అమ్మ, బిర్యానీ ఉంటగా. అయినా ఆమె తీసుకెళ్ళలేదుగా, ఎక్కువ బయట ఫుడ్ తింటుందా? ఏలూరు తీసుకెళ్ళలేదుగా, సెంటర్కి ఏలూరు తీసుకెళ్ళలేదని ఆమెకేం కొనిపోయినా కొంచెం అటు తిప్పిపోతే అదొక సందడి. ఆవిడ మేనకోళ్ళకి అటు ఇటు తిప్పి అదొక సందడి ఆవిడ. ఏమి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసాను. నీళ్లు పోసుకుని, నీళ్లు పోసాక కొంచెం దీంట్లో నీళ్ళు వేసి కొన్ని ఉడకనిచ్చి తర్వాత గోంగూర చేసి, గోంగూర కొంచెం ఉడికాక పన్నీర్ ముక్కలు వేయాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది అసలు. టమాటా మనం ఇది పుల్ల గోంగూర కదా, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఏమి టమాటా ఏమి వేయాలి. టమాటాలు గరం మసాలా వేసుకుంటారు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకుందాం. లాస్ట్లో వాటర్ పోసుకుందాము. అదేంటి అటు సైడ్ ఏం చేస్తున్నారు? అటు పక్క బిర్యానీ స్టార్ట్ చేస్తున్నారా? బిర్యానీ దీంట్లో కాంబినేషన్ గోంగూర పన్నీర్, గోంగూర పన్నీర్కి కాంబినేషన్ బిర్యానీ బాగుంటుంది ఈరోజు. ఏంటంటే బాబు బిర్యానీలు తగ్గదంటున్నారు. బాధలో ఉన్నారు కదా, మా తమ్ముడు చనిపోయి సర్ది తింటలేదు, అందుకే మేము వచ్చాము. ఇలా ఎజ్జి అన్నీ కూడా వండుతున్నాము. నీసు బాధలో కానీ ఇటువంటి ఎజ్జి వండి పెడితే కొంచెం నోటికి రుసుకు తింటారు. మా తమ్ముడు చచ్చిపోయిన మనేతలో ఉండి తినలేకపోతున్నారు, అందుకే ఏదో ఒకటి వండి పెడుతున్నాం అనమాట. గోంగూర ఉడకాలి కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను. తర్వాత ఈ పన్నీర్ ముక్కలు గోంగూర ఉడికాక కొంచెం ఉడికాక అప్పుడు వేస్తాను. గోంగూర వేసుకుంటున్నానండి, ఉడికిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ రకంగా ట్రై చేయండి. మీరు ఎన్నో రకాలు ట్రై చేసి ఉంటారు. ఈ రకంగా వండండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడే ఏలూరు వెళ్ళి తెచ్చారండి మా పిల్లలు. ఏలూరు వెళ్ళి పట్టుకొచ్చాడండి పన్నీరు గోంగూర ఇవన్నీ. మా అమ్మ వాళ్ళకి వండి పెట్టారండి. వాళ్ళు తినట్లేదు, మా తమ్ముడు చనిపోయిన కాడి నుంచి వాళ్ళు భోజనం సరిగ్గా చేయట్లేదు. కొంచెం ఉడికాక పన్నీర్ వేస్తానండి. ఇదిగోండి బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. గోంగూర పన్నీరు బిర్యానీ అండి, బాగుంటుంది. అదిగోండి ఉడికిపోతుంది. ఈ పక్కన బాగా కనపడదు, చీకటి కనపడుతున్నా. కొంచెం ముక్కలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మసాలా కూడా వేసుకోండి. మరి మా అమ్మోళ్ళు పెద్దోళ్ళు కదా, మసాలా వాళ్ళు తినకూడదు, వాళ్ళు గ్యాస్లో ఎక్కువ తినకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, కొత్తిమీర వేసుకున్నాను. బిర్యానీ కూడా ఉడికిపోతుంది, ఎసరు మచ్చిలిపోతుంది బిర్యానీ కూడా. ఎవరికి ఇష్టం పన్నీర్ కర్రీ? మీ అబ్బాయి బాగా ఇష్టం అండి. అందరికీ ఇష్టం, ఇది ఒకరికి ఇష్టమని ఉండదు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు, దీన్ని తినొచ్చు. ఇదిగోండి పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. చుక్కకూర పన్నీర్ లాగా, పాలక్ పన్నీర్ లాగా వస్తుంది. పాలకూర పన్నీర్ బాగుంటుంది, చుక్కకూర పన్నీర్ బాగుంటుంది. ఈ గోంగూర బాగుంటుందని గోంగూర వేసాను. చుక్కకూర పన్నీర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వావ్, ఇలా మగ్గనిట్టే సరిపోద్దండి. వేసుకుంటే ఒక చుక్క నీళ్ళు వేసుకోవచ్చు, ఇట్లా మగ్గిపోయినా సరిపోద్దండి. ఇలా కొంచెం సిమ్లో పెట్టేస్తే బాగుంటుందండి. రైస్లోకి, బిర్యానీలోకి రోటీ చపాతీ, రోటీ చపాతీ కానీ అన్నిటిలోకి, పులకాల్లో కానీ. మేనగోళ్ళ దోశలు తింటారు, ఎక్కువ దోశలు మంచిగా. మా మేనగోళ్ళకి కూడా ఇష్టం అండి. ఇదిగోండి బిర్యానీ కూడా అయిపోతుంది, దాంట్లోకి కర్రీ అన్నమాట. సిమ్లో పెట్టి ఉడకనిచ్చేస్తే సరిపోద్దండి. కొంచెం లైట్ మసాలా వేసుకుంటే సరిపోద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టంది అమ్మే అమ్మే కాలుతుంది. ఎట్టంది చూడు, వైన్ కర్రీ, పన్నీరు గోంగూర బిర్యానీ.